అదే నమస్తే. టైం ఆసన్నమైంది. యుద్ధ రంగం వేదిక సిద్ధమైపోయింది. అదే అసెంబ్లీ. కొన్ని గంటల్లో అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. అసలు రాష్ట్ర రాజకీయాలను మార్చిన తర్వాత రాష్ట్రంలో ఒక పెద్ద అలిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన, ఆ అంశం పైనే అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. దానిపైన సరే ఎవరి ప్రిపరేషన్ వాళ్ళకు ఉంది. బీజేపీ వాళ్ళు కూడా ఎల్పీ మీటింగ్ పెట్టుకుని ప్రిపరేషన్ అయినారు. 15 రోజులకి వెళ్ళి కేసీఆర్ దగ్గర ప్రిపరేషన్ నడుస్తుంది. ఇక ప్రభుత్వం దగ్గర అయితే పెద్దగా ప్రిపరేషన్ ఏం లేదు. వాళ్ళు ఎప్పటిలాగానే అలిగేషన్ మీద డిపెండ్ అయి ఉన్నారు. బట్ అసలైన అలిగేషన్ ఒకటి ఉంది. గవర్నమెంట్ రాకముందు నుంచి కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం స్టార్ట్ చేయకముందు నుంచి చేసిన అలిగేషన్. ఆ అలిగేషన్కి ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఏదో ఒకటి అది తేలబోతుంది. ఇది అటు ఇటు తిరిగి లాస్ట్కి రేవంత్ మీదకి చుట్టుకుంటుందేమో అనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తే. వీళ్ళు మాట్లాడేది చూస్తుంటే, ఈ రిపోర్టు వాళ్ళు ఇచ్చిన 60 పేజీల రిపోర్టు అవన్నీ చూస్తుంటే అసలు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, కాళేశ్వరంలో ఇక లెక్కకు లెక్క పక్కకు పక్క మొత్తం తేలబోతున్నాయా, ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. మనం కూడా దాని మీద మాట్లాడదాం. మేము చేసే వార్తల్లో నీతిగా ఖచ్చితంగా వాస్తవానికి అతి దగ్గరగా ఉండే వార్తలే మేము చెప్తున్నాము. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలవాలని, తెలంగాణ ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలవాలని మేము వీడియోలు చేస్తున్నాము. మేము క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడుగుతలేము. జస్ట్ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాం. మీరు ఒక సబ్స్క్రైబ్ చేస్తే మాకు అది ₹1,00,000 వాల్యూ. మేము అంతమందికి రీచ్ అవుతామన్న ఒక అభిప్రాయం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇక చర్చలకు పోతే కాళేశ్వరం మీద ఇది అందరికీ తెలిసిన అలిగేషనే. అసలు ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటే అలిగేషన్, ఇందులో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఫస్ట్ ఏమో అవినీతి జరిగింది అని చెప్పుకుంటూ వచ్చిండ్రు. తర్వాత ఎలక్షన్ టైంకు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండ్రు. 1,00,000 కోట్ల ఖర్చు కాదు, 1,00,000 కోట్ల అవినీతి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న మినిస్టర్సు చాలామంది అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది ఈ ప్రాజెక్టులో, కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నది. ప్రధానమంత్రి అమిత్ షా అందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది. వాళ్ళు మొత్తం ఏటీఎం అంటే తెలుసుగా, ఎనీ టైం మనీగా మారింది. అంటే డబ్బులు దోచుకున్నారు. వాళ్ళు కూడా 1,00,000 కోట్లు, వాళ్ళు కూడా 1,00,000 కోట్ల నుంచి ఏం తగ్గలేదు. అయితే 1,00,000 కోట్లు దోచుకున్నారని చెప్పిండ్రు. ఆ తర్వాత జరిగిన ప్రక్రియ అంతా మొత్తం తెలుసు మీకు. కమిషన్ తెలుసు, కమిషన్ 17 నెలల ఎంక్వైరీ తెలుసు, దానికి ఎవరెవరు పోయినరో, ఎవరెవరు పారిపోయినరో ఆధారాలు చూపమంటే అవన్నీ విషయాలు మీ ముందు ఉన్నాయి. అయితే ఇప్పుడు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రజెంట్ చేయబోతున్నారు. అసలు మొత్తం 665 పేజీల రిపోర్టు. దానిలో ఇప్పుడు మళ్ళీ మొత్తం 665 పేజీలు టేబుల్ చేస్తారా అసెంబ్లీలో, లేకపోతే మళ్ళీ ఐఏఎస్ల కమిటీ ఇచ్చిన 60 పేజీల రిపోర్టు పెట్టి ఇదే అని మమా అనిపిస్తారా ఏమో తెలియదు. కానీ 665 పేజీల కోసం బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయినరు. తర్వాత అంతకన్నా ముందు సీఎస్ దగ్గర పోయినరు, సీఎస్ను కలిసి ఇవ్వలేదు. ప్లస్ స్పీకర్ని కలిసిరు. నిన్న స్పీకర్ ఆఫీస్లో సెక్రటరీ ఉంటారు, అసెంబ్లీ సెక్రటరీని కలవనికి పోతే అసలు ఆయన వినతి పత్రం కూడా తీసుకోలేదంట అసెంబ్లీ సెక్రటరీ. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాలేదు. ఏమున్నది, ఒక ఎఫ్ఐఆర్ అయితే మనకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ మనకి ఇయ్యరా, ఎంబడే ఇచ్చేస్తాడు ఎఫ్ఐఆర్ ఎస్ఐ. కానీ ఇక్కడ మాత్రం ఆ రిపోర్ట్ ఇస్తలేరు వాళ్ళు. దానిలో ఉన్నవాళ్ళు, దానిలో విట్నెస్ వాళ్ళు సాక్షులుగా పిలిచి మీరు నిందితులుగా మార్చిండ్రు అనేది వాళ్ళ అనుమానం. దాని మీదే కోర్టు కూడా పోయినారు, మనకు అందరికీ తెలుసు. ఇవాళ స్పీకర్ని కలిసారు. స్పీకర్ని కలిసి ఎమ్మెల్యే వివేకానంద్ దీనిలో పిటిషనర్ కూడా కోర్టులో ఎమ్మెల్యేల కేసులో. కానీ ఈ కేసులో హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరు పిటిషనర్లు. వాళ్ళు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు, షేర్ సుభాష్ రెడ్డి ఉన్నాడు, రమేష్ రెడ్డి టీఆర్ఎస్ సెక్రటరీ ఉన్నారు. వీళ్ళందరూ స్పీకర్ని కలిసి స్పీకర్కి వినతిపత్రం ఇచ్చారు. ఏమని, మాకు ఆ 665 పేజీల రిపోర్ట్ ఇవ్వండి ఒకటి, రెండోది మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకునే అవకాశం ఇవ్వండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీలో. ఎందుకంటే ప్రభుత్వానికి ఏమో అప్పటికప్పుడే పర్మిషన్ దొరుకుతుంది. వాళ్ళు ముందే అడిగిరు కాబట్టి మేము ఇచ్చినామని చెప్తారు అప్పుడప్పుడు. కానీ ప్రతిపక్షానికి ఇవ్వాలంటే ఇవ్వరు. కాబట్టి వీళ్ళు లాస్ట్ 2 డేస్ నుంచి పీపీటీ అనుమతి ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పీపీటీ ఇస్తారో పర్మిషన్ ఇవ్వరో, అసలు ఇస్తే మాత్రం 100% బీఆర్ఎస్ సక్సెస్ అవుతుంది. దీనిలో ఇవ్వకపోతే కాంగ్రెస్ వాళ్ళు చెప్పే వ్యవహారాలే ఎక్కువ జనాలకు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మైకు వాళ్ళకే దొరుకుతుంది. వాళ్ళకు గంటలు మైకులు ఇస్తే బీఆర్ఎస్కో లేకపోతే మిగతా ప్రతిపక్షాలకో ఎక్కువ టైం ఇచ్చే అవకాశం ఉండదు. ఇవ్వరు వాళ్ళు, అవకాశం ఉండదు కదా. అవకాశం ఉంటుంది ఇవ్వాలనుకుంటే, మెయిన్ అలిగేషన్ వీళ్ళ మీద ఉంది కాబట్టి వీళ్ళు ఇవ్వచ్చు. కానీ వీళ్ళకి ఇవ్వరు. వీళ్ళు చెప్తే వీళ్ళు ఎక్కువ టైం ఇస్తే వీళ్ళు అవతల నుంచి కౌంటర్ అంత ఉండదు. ఇక్కడ నుంచి కౌంటర్ వీళ్ళు చెప్పగలరు, గంట మాట్లాడగలరు. హరీష్ రావే కాళేశ్వరం ఏదో మాట్లాడమంటే ఒక 2 గంటలు 3 గంటలు మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా మొత్తం వ్యవహారం అంతా చెప్పగలడు. కానీ అసెంబ్లీలో ఇవ్వరు, టైం ఇవ్వరు.
వాళ్ళు ఒకవేళ 2 గంటలు 3 గంటలు టైం ఇస్తే అవతల నుంచి అంత కౌంటర్ ఉండే వ్యక్తులు ఎవరు లేరు, ఆ సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. ఏందో ఆయనసేపు పొలిటికల్ ఎలిగేషన్ చేయమంటే చేస్తారు కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడలేరు. కానీ ఇప్పుడు పొలిటికల్ ఎలిగేషన్ మీదే తేలాల్సిన అవసరం ఉంది. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది వీళ్ళ అలిగేషన్ ఫస్ట్ నుంచి కూడా. కానీ ఇక్కడ కమిషన్ రిపోర్ట్ ఏమో అవినీతి మీద చేయలేదు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాదు, అసలు 1,000 కోట్ల అవినీతి జరిగినట్లుగా ఎవరు కనీసం ఒక ఆధారం కూడా ఇవ్వలేకపోయారు. గవర్నమెంట్ దగ్గరనే అన్ని ఆధారాలు ఉంటాయి, బట్ గవర్నమెంట్ ఏం ఆధారం ఇవ్వలేదు. ప్లస్ బీజేపీ వాళ్ళు అసలు కలవలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కలవలేదు. కోనరామ్ సార్ లాంటి వాళ్ళు కలిసినా ఆధారాలు ఇవ్వండి అంటే మళ్ళీ అటువైపు పోలేదు. కాబట్టి ఆ అవినీతికి సంబంధించి ఆరోపణల వరకే పొలిటికల్గానే వాడుకుంటున్నారు, ఇప్పటికి వాడుతున్నారు. ఇప్పటికి కూడా ఏ ఎమ్మెల్యేనో ఏ మినిస్టరో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ దోచుకొని తినని చెప్తున్నారు తప్ప దానికి సంబంధించిన అవినీతి ఆధారాలు ఏమున్నాయి? అసలు 1,00,000 కోట్లని కాదు, 1,000 కోట్లకు 2,000 కోట్లకు అవినీతి ఆధారాలు అంటే అవి కూడా సబ్మిట్ చేయొచ్చు కమిషన్కి. అవేమి ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు టర్మ్స్ అండ్ రిఫరెన్స్, ఈ కమిషన్ దేని మీద ఏ అంశం మీద ఎంక్వైరీ చేయాలనే టర్మ్స్ అండ్ రిఫరెన్స్లో కూడా 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించిన మ్యాటర్ కాదు. కేవలం ఎందుకు మార్చిండ్రు, మేడిగడ్డ నుంచి కాళేశ్వరానికి ఎందుకు మార్చిండ్రు, లేకపోతే అన్నారం సుందిలా అక్కడ ఎందుకు కట్టిండ్రు, లేకపోతే నిర్వహణ మెయింటెనెన్స్ ఎందుకు చేయలేదు, ఇట్లా టెక్నికల్ అంశాలు. ఈ టెక్నికల్ అంశాలంతా కూడా ప్రొసీజర్ ల్యాబ్సే అయితే తప్ప ఇవేమి పొలిటికల్ లీడర్స్ చేసే తప్పులు కావు. ఇవంతా ఆఫీసర్స్ చేసే తప్పు. ఆఫీసర్స్ మెయింటెనెన్స్ చేయాలి, ఆఫీసర్స్ దాన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి. ఆఫీసర్స్ ఒకవేళ తప్పు ప్లేస్ డిసైడ్ చేస్తే ఆఫీసర్స్ దాన్ని ఇక్కడ కాదు కట్టాల్సింది, ఇక్కడైతే మేము సహకరించామనో లేకపోతే మేము దీని మీద డినై అవుతున్నామనో డిసిషన్ నోట్ ఇవ్వచ్చు. అట్లాంటిది ఏం జరగలేదు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాత్రం, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆరోపణలు మస్తు చేసి ఉండొచ్చు, కానీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించిన ఆధారాలు అసెంబ్లీలో సబ్మిట్ చేస్తారా? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అవినీతి మెయిన్గా కాళేశ్వరం విషయంలో కుంగిపోక ముందు చాలా ఆరోపణలు చేసినారు. ఇవే ఆరోపణలు చేసి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని జనంలో పెద్దగా నమ్మలేదు. కానీ అది ఎప్పుడైతే కుంగిపోయిందో జనం కూడా నమ్మినారు. చూసినారా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది కరెక్టే, వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి అన్నారు ప్లస్ కుంగిపోయింది అని. ఆ విషయాన్ని జనాలకు తీసుకుపోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. దీనిలో అవినీతి జరిగిందని చాలామంది ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. కాబట్టి అసెంబ్లీ వేదికగా ఆ అవినీతి వ్యవహారం ఏదో తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అవినీతి జరిగినట్లు ఒకవేళ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో లేదనుకో, ఒకవేళ ఉండింటే ఇప్పటికే 60 పేజీల్లో ఖచ్చితంగా ఆ ఇష్యూ పెద్ద ఫోకస్గా ఉండేది. ప్లస్ మొన్న కోర్టులో కూడా అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ కేసీఆర్ మీద హరీష్ రావు మీద పర్సనల్ అలిగేషన్స్ ఏం లేవు, దీనిలో వేరే ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా అసెంబ్లీలో చర్చించి మేము చర్యలు తీసుకుంటామని చెప్పినారు. చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు అది వేరే విషయం, అది మాట్లాడదాం మళ్ళీ మనం. అయితే ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించిన అంశం చుట్టే మాట్లాడుతున్నాం మనం. ఈ 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించి బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అసెంబ్లీలో ఆధారాలు సమర్పిస్తారా? వాళ్ళు సమర్పించకపోతే వీళ్ళు చేసిన ఆరోపణలు తప్పని ఇక్కడ నిరూపితమైపోతాయి. ఇంతకు మించి ఏం లేదు, అసెంబ్లీకి మించి మన తెలంగాణకు వేరే వేదిక ఏం లేదు కదా. సరే, అసెంబ్లీ అనేది ఒక ప్రజా కోర్టు టైపే, అదొక ప్రజా వేదికనే అసెంబ్లీ. కాబట్టి ఈ 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించి ఖచ్చితంగా అడుగుపెట్టాలి. బీజేపీ వాళ్ళు అలా టోన్ మార్చింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ మీటింగ్ పెట్టుకుని వాళ్ళు ఏమంటారు, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, వానలు వరదల మీద చర్చించాలి, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద చర్చించాలని చెప్పుకుంటూ మీరు 1,00,000 కోట్లు కక్కిస్తామని మీరు అన్నారు. ఆ 1,00,000 కోట్లు కక్కించి మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎలక్షన్ ముందు చెప్పిండ్రు. మీరు ఎందుకు విఫలమైనరు, 1,00,000 కోట్లు ఎందుకు కక్కించలేకపోయినారని కాంగ్రెస్ మీద ప్రెషర్ పెంచుతున్నారు బీజేపీ వాళ్ళు. యాక్చువల్గా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ వాళ్ళు కూడా ఆరోపణ చేసినారు. కానీ ఇప్పుడు అధికారంలో వీళ్ళున్నారు కదా, కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు కక్కించలేదు అని చెప్పేసి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈ మొత్తంలో 1,00,000 కోట్ల అవినీతిలో కేసీఆర్ హరీష్ రావు వీళ్ళు టార్గెట్ అయితే లేరు, కాంగ్రెస్ టార్గెట్ అవుతుంది. ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎడికెళ్ళి తెలుసాలి. 1,00,000 కోట్లు దానికి పెట్టిన ఖర్చే 94,000 కోట్ల రూపాయలు ఖర్చు ప్రాజెక్టుకి. మరి మొత్తం ఒకవేళ 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ఇప్పుడు వీళ్ళు వాడుతున్నారు కదా ఆల్రెడీ, ఇప్పుడు మనకు ఎల్లంపల్లి తర్వాత వాడుతున్న కాంపోనెంట్స్ మొత్తం కాళేశ్వరం కాంపోనెంట్స్, పంప్ హౌజులు కావచ్చు, లేకపోతే రిజర్వాయర్స్ కావచ్చు, మలాన సాగర్ కొండపోచమ్మ రిజర్వాయర్స్ కావచ్చు, కాలువలు కావచ్చు, పంప్ హౌజులు కావచ్చు, ఇవన్నీ వాడుతున్నారు కదా. మరి అవన్నీ కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగితే అవన్నీ ఎట్లా కట్టినరు అనే ఒక ప్రశ్నకు కాంగ్రెస్ గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సి వస్తుంది. సేమ్ టైం మేడిగడలో 2 పిల్లర్స్ కుంగినాయి, కానీ మిగతా పిల్లర్స్ అట్లే ఉన్నాయి. అసలు అప్పటి నుంచి ఇప్పటికి ఏ రోజు కూలినప్పటి స్టేటస్ ఎట్లా ఉందో ఇప్పటి వరకు, ఆ తర్వాత కూడా లక్షల క్యూసెక్లు, ఈ రోజు ఈ టైంలో కూడా 10 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి మేడిగడ్డ గేట కింద నుంచి. కానీ ఆ పిల్లర్స్ ఎక్కడ జరగలేదు, ఈ వేరే పిల్లర్స్ ఇక్కడ డ్యామేజ్ కాలేదు. ఆ పక్కన పిల్లర్స్, ఇప్పుడు 7వ బ్లాక్లో 2 పిల్లర్స్ కుంగినాయి. ఆ 2 పిల్లర్స్ పక్కన ఉన్న ఆ ఉదల పక్కన ఉన్న పిల్లరో అది 22వ పిల్లర్ అనుకుందాం. 22వ పిల్లర్ అయితే 23వ పిల్లరో, 24వ పిల్లరో, 26వ పిల్లరో, యువతల పక్క ఉన్న 19వ పిల్లరో, 18వ పిల్లరో
కదలాలి కదా కనీసం. ఇది మొత్తం పర్రె వచ్చి కుంగిపోయినప్పుడు, పర్రె వచ్చి మొత్తం చీలిపోయినప్పుడు పక్కంది కనీసం కొంచెం క్రాక్ అయినా రావాలి కదా. అట్లాంటిది ఏం జరగలేదు అక్కడ. కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా ప్రూఫ్ చూపిద్దామంటే అది కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ అంశంలో లెక్క తేలాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పర్సనల్ గర్జు కొద్దిగా ఉంటుంది. ఆయన నన్ను జైల్లో వేసారు కదా, కేసీఆర్ను హరీష్ రావును ఎట్లయినా జైల్లో వేయాలని గర్జు ఆయనకు 100% ఉంటుంది. ఆ గర్జు కోసమే కాళేశ్వరం మీద వీళ్ళు దొరుకుతారు. యాక్చువల్గా వీళ్ళు కరెంటు మీద కూడా కమిషన్ వేసినారు. కరెంటు కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 9 నెలలు అయింది. ఇప్పటిదాకా ఆ రిపోర్ట్ ఎక్కడ బయటికి రాలేదు. బహుశా దానిలో ఏం తేలలేదేమో, అందుకే ఆ రిపోర్ట్ గురించి ఎవరు మాట్లాడతలేరు. కానీ ఈ రిపోర్ట్లో ఏం దొరికిందో తెలియదు. వీళ్ళకి దప్తే ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి ఈ రిపోర్ట్ను పట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టుకు పోయింది కాబట్టి ఆగింది, లేకపోతే రోజు ప్రెస్ మీట్ పెట్టి అదే విషయం మాట్లాడేవాళ్ళు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు 1,00,000 కోట్లతో పాటు ఆ 1,00,000 కోట్లకు సంబంధించిన అవినీతి వ్యవహారాలు ఏదో అసెంబ్లీలో ప్రభుత్వం దగ్గర చాలా ఆధారాలు ఉండాలి కాబట్టి వాళ్ళు లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి కేసీఆర్ను హరీష్ రావును జైలు వేనికి రేవంత్ రెడ్డి ఈ అసెంబ్లీని ఏమైనా వాడుకుంటాడా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఏమున్నది గవర్నమెంట్ తెలుసుకుంటే ఏసీపీయో లేకపోతే సిఐడియో లేకపోతే ఏ సిట్టో వేసి వేధించవచ్చు. వేదనల వరకు నడుస్తుంది. దానికి ఆధారాలు లేకుండా వేదన జరపవచ్చు. తర్వాత లెక్కలు తేలుతాయి. అసలు ఆధారాలు ఏమున్నాయి, నిజంగా వీళ్ళు తప్పు చేసిర్రా, నిజంగా ఏమున్నాయని లెక్క తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసులో తేలుతలేదా, అట్లే ఉంటుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ మీద హరీష్ రావు మీద రేవంత్ రెడ్డి ఎట్లాంటి అలిగేషన్స్ కాదు. అసెంబ్లీలో కూడా అలిగేషన్ చేస్తే అసెంబ్లీకి గాంధీ భవన్కు తేడా ఏముంటుంది. కాబట్టి ఆధారాలతో కూడిన అలిగేషన్స్ ఏమైనా చేస్తారా? వీళ్ళిద్దరు టార్గెట్గా వీళ్ళిద్దరు జైలు ఎట్లయినా సరే నన్ను జైలు, వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ బాగుందండి రేవంత్ రెడ్డి పైన. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎవరో మరి వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళ తెలియదు. నేను జైల్లో వేసారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా జైలు వేయాలి, ఒక్కరోజున వీళ్ళు జైల్లో ఉండాలని ఒక ప్రెషర్ ఉందండి రేవంత్ రెడ్డి పైన. బహుశా ఆ ప్రెషర్ తలొగ్గి అట్లాంటి ప్రయత్నాలు, చిలిపి ప్రయత్నాలు ఏమైనా రేవంత్ రెడ్డి చేస్తారనేది కూడా మనకు తేలాల్సి ఉంది. ఎనీవే మనం కొన్ని గంటలు వేచి చూద్దాం. తెలంగాణ జనాలకి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ఆరోపణ 1,00,000 కోట్ల ఆరోపణకు సంబంధించి ఈ అసెంబ్లీ వేదిక ఖచ్చితంగా తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.